ఓం గురుభ్యో నమః. శ్రీ షణ్ముఖాయ నమః. ఈ రోజు ఆదివారం, దాంతో పాటు కృతికా నక్షత్రం కూడా కలిసి వచ్చింది. అందుకోసం మేము తూర్పుగోదావరి జిల్లా మల్లవరంలో ఉండేటటువంటి పాముల మల్లవరంలో ఉండేటటువంటి శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం జరిగిందండి. ఈ క్షేత్రాన్ని ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు సందర్శిస్తూ ఉన్నాను. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలిసారు. ఇక్కడ ఎవరైతే సంతానం కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటారో, అనేక రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పటికీ కూడా సంతానం కలగట్లేదు, డాక్టర్లు కూడా సంతానం కలగదు అని ఎవరికైతే చెప్పేస్తూ ఉన్నారో, అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఉదయాన్నే వచ్చి స్వామిని దర్శించుకొని అభిషేకాలు చేయించుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు కలిగి ఆ జంటకి ఖచ్చితంగా సంతానం కలగడం అనేది నేను కూడా గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నానండి. మన జ్యోతిషాలయాన్ని సంప్రదించినటువంటి చాలా మంది దంపతులు ఇక్కడికి వెళ్ళి చక్కగా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని చక్కటి సంతానాన్ని కూడా పొందారు. ఈ రోజు కృతికా నక్షత్రం అవడం వల్ల మేము కూడా దగ్గరుండి అభిషేకాలు చేయించుకొని ప్రత్యేకించి మన జ్యోతిషాలయాన్ని సంప్రదించినటువంటి చాలా మంది పేరు మీద పూజ చేయించడం కూడా జరిగింది. అదే విధంగా జాతకంలో కుజదోషం ఉండేవాళ్ళు, రుణబాధలు ఉండేవాళ్ళు, ప్రత్యేకించి గర్భ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండే వాళ్ళందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే, కత్తిపూడి నుంచి ఎడమ వైపుకు తిరిగిన వెంటనే చేబ్రోలు అనే గ్రామం కనిపిస్తుంది. చేబ్రోలు ఊరు నుంచి లోపలికి 5 కిలోమీటర్లు వెళ్ళడం వల్ల ఈ ఆలయాన్ని చేరుకుంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వర జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.